మూలా నక్షత్రం రోజున తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలండి. సాక్షాత్తు అమ్మవారి జన్మ నక్షత్రం రోజు అండి. చండీ హోమం చాలా విశేషంగా జరుపుతారు ఈ దేవాలయంలో. మన హైదరాబాద్ లో అత్యంత పెద్ద దేవాలయం అండి. శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం. ఇది సెక్రటేరియా బ్యాక్ సైడే ఉంటుంది. మన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఎంతో మంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వచ్చి దర్శనం చేసుకున్న అత్యంత పెద్ద పోచమ్మ తల్లి దేవాలయం అండి. నిత్యం ఇక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఈ ఆలయంలో మొట్టమొదటిగా మనకి అమ్మవారి సింహ వాహనం, ధ్వజస్తంభం, ఆకాశ దీపం, దాని ఎదురుగానే మనకి నల్ల పోచమ్మ తల్లి, అలాగనే మనకి కింద రైట్ సైడ్ వచ్చేసి సిద్ధి వినాయక స్వామి వారు, మరియు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ జంట నాగులు దర్శనమిస్తారండి. కార్తీక మాసం అప్పుడు మాత్రం చాలా విశేషమైన పూజలు జరుపుతారు. అలాగనే పున్నమి అప్పుడు, ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి చాలా ఘనవైభవంగా జరుపుతారండి. అలాగనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మహాదేవుడు దర్శనమిస్తారండి. ప్రతి సంవత్సరం శివరాత్రికి, మాస శివరాత్రికి ప్రతి సోమవారం విశేషమైన పూజలు జరుపుతారు. అలాగనే మనకి ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి హనుమంతుల వారు దర్శనమిస్తారండి. ఈ దేవాలయం ఎక్కనో లేదు, మన తెలుగు రాష్ట్రాలలో, మన తెలంగాణ, హైదరాబాద్, ఖైరతాబాద్ సెక్రటేరియా సచివాలయం బిల్డింగ్ ఎన్నికల్నే మనకి నల్లపోచమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఈ ఆలయానికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. దాదాపు వెహికల్స్ అండ్ కార్ పార్క్ చేసుకోవడానికి కొన్ని వందల వెహికల్స్ అయితే పడతాయి. మీరు స్థలం చూస్తున్నారు కదండి, అత్యంత పెద్ద దేవాలయం. ఎంతో మంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి దర్శనం చేసుకునే స్థలం అండి. ఒకప్పుడు ఇది సచివాలయం లోపట్నే ఉండే, ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం దక్కాలని చెప్పేసి బయట కట్టారండి. సచివాలయంతో పాటు ఇక్కడ బయట కూడా ఈ దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఇక్కడ పేద, గొప్ప, చిన్న, పెద్ద అంటూ ఎటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకునే స్థలం అండి. ఈ ఆలయానికి వచ్చి చాలా విశాలంగా టైం స్పెండ్ చేయాలి, కూర్చోవాలి అనుకుంటే, ధ్యానం చెయ్యాలి, మన మనసుకి ఒక శాంతి కలగాలంటే తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయాలి. ఈ ఆలయాన్ని చూస్తున్నారు కదండి, ఎంత పెద్దగా ఉందంటే సాక్షాత్తు దాదాపు ఒక 2000 మంది పైగా భక్తులు కూర్చునేంత స్థలం ఉంది. ఇక్కడ కట్టించిన గవర్నమెంట్ కి ఎంత ట్యాంక్స్ చెప్పినా తక్కువనే అవుతుందండి. ఒక్కసారి మీరు చుట్టుముట్టు చూడండి, చెట్లతోటి కంప్లీట్ గా దేవాలయం మొత్తం రెండి ఉందండి. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గాని ఇక్కడ బోనాల పండుగ అండి, ఆషాఢం అప్పుడు వచ్చి బోనాలు ఎక్కిస్తారండి. వాళ్ళతో పాటుగా మనం కూడా వచ్చి ఇక్కడ హోమాలు, యజ్ఞాలు, పూజలతో కూడా పాల్గొనొచ్చు. మనం కూడా బోనాలు అమ్మవారికి సమర్పించవచ్చు అండి. భక్తులు అయితే వస్తూనే ఉంటారండి ఇక్కడ. ఈ దేవాలయం ఇక్కడ ఉన్నట్టు చాలా మందికి తెలియదండి. తెలియాలంటే దాదాపు ఒక 10 మందికి తెలియచేయండి. ఎవరికైతే చదువు అస్సలకి అవ్వడం లేదు, నాలుకై అస్సలకి తిరగడం లేదు, చదువులో చాలా వెనుకపడి ఉన్నారు, ఎదగలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పండి. అలాగనే ఈ దేవాలయంలో మనకి ప్రతి మార్చ శివరాత్రికి మరియు సోమవారం పూట విశేషమైన పూజలు మహాదేవుడు అనుకుంటారు. అలాగనే ఇక్కడ మనకి శ్రీ రామనవమి, హనుమాన్ జయంతికి చాలా విశేషమైన పూజలు హనుమంతుల వారికి జరుపుతారు. ఇక్కడ మాత్రం ఇది అత్యంత పవర్ఫుల్ స్థలం అండి. ప్రతి నెల వచ్చే మూల నక్షత్రం రోజున చండీ హోమం జరుపుతారండి ఇక్కడ అమ్మవారికి. తప్పకుండా ఈ హోమం చుట్టూ కూడా మీరు ప్రదక్షిణలు చెయ్యండి. మీరు గనక మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. ఎమ్మెల్యేలు, ఎంపీలతోటే పాటు మనం కూడా అమ్మవారిని దర్శించుకుందాం. మనం కూడా గొప్ప వాళ్ళం అవుదాం. మనం కూడా లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం పొందుతాం. ఓం శ్రీమాత్రే నమః. పూజారి గారి మాటలో వినండి. జై శ్రీరామ్, జై జగదాంబ. శ్రీ 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 నల్లపోచమ్మ దేవాలయము, తెలంగాణ సచివాలయము పూర్వము 20 ఏళ్ళ క్రితమే ఈ యొక్క అమ్మవారు పూర్వము సచివాలయం ఏదైతే ఉన్నదో ఆ సచివాలయంలో వెలిసి ఉన్నది. అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మా పెద్దనాన్నగారు మురుగుండ్ల సీతారామ శర్మ గారు ఈ అమ్మవారికి పూజలు చేస్తూ ఆ సచివాలయ ఉద్యోగుల మేరకు ఈ యొక్క గుళ్ళో పూజ చేస్తూ అమ్మవారి యొక్క సేవలు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే మనకు ముఖ్యమంత్రి అయినారో అప్పుడు ఆయన ఏదైతే సచివాలయాన్ని నూతనంగా నిర్మించినారో అప్పుడు అమ్మవారిని, ఆ గుడిని మొత్తం కూడా ఇక్కడ పెట్టేసి మళ్ళీ నూతనంగా 2023 ఆగస్టు 25వ తారీఖు పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. దాంట్లో ఈ అమ్మవారు ఒక్కరే కాకుండా
ఆంజనేయ స్వామి వారు, తర్వాత పరమేశ్వరుడు ఇద్దరిని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రతిష్టాపన చేసిన తర్వాత చక్కగా అందరికీ లోపల ఉన్నప్పుడు మాత్రము ఎవరు కూడా రాకుండా, అంటే బయట జనాలకు ఎవరికి కూడా తెలియదు. కావున ఈ యొక్క గుడికి ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క అమ్మవారి గుడి ఉంది అని చెప్పేసి, సచివాలయ నల్లబోచ అమ్మవారు ఉన్నారని చెప్పేసి తెలియపరచడం కోసం, తర్వాత ఈ యొక్క అమ్మవారి యొక్క మహిమను తెలియపరచడం కోసము ఇది చెప్తున్నాను. ఈ అమ్మవారి యొక్క మహిమ ఏందయ్యా అంటే, ఏ ఒక్క మొక్కు ఉన్నా కానీ మీకు కాదనకుండా తీర్చేటువంటి అమ్మవారు నల్లపోచమ్మ అమ్మవారు. మరి మొదట ఎట్లాగైతే ఉద్యోగులకు మాత్రమే అమ్మవారు దర్శనం ఇచ్చేదో, ఇప్పుడు మాత్రము మొత్తము రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క అమ్మవారు అందరికి కూడా దర్శనం ఇచ్చేలాగా అక్కడ దక్షిణ ద్వారంలో అక్కడ ఒక గేటు, తర్వాత మన ఉద్యోగులకు, తర్వాత అందరికీ కూడా ఇది పార్కింగ్ ప్లేసు అవన్నీ కూడా పెట్టుకునే విధంగా కార్లు బండ్లు అన్నీ కూడా లోపలికి వచ్చే విధంగా ఇటు సైడు ఉత్తరం దిక్కు కూడా మనకు గేటు ఉంచడం జరిగింది. తర్వాత ఈ యొక్క గుళ్ళో ప్రతి మూలా నక్షత్రానికి, అంటే 20 రోజులకు ఒకసారి వచ్చేటువంటి మూలా నక్షత్రానికి అమ్మవారు మూలా నక్షత్రానికి చండీ హవనం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా వైభవపేతంగా జరుగుతుంది. దాని తర్వాత ఆంజనేయ స్వామి జయంతి కూడా మహావైభవపేతంగా జరుగుతుంది. శివరాత్రి తర్వాత కార్తీక మాసంలో అభిషేకాలు శివుడికి అన్నీ కూడా చక్కగా వైభవపేతంగా జరుగుతాయి. ఈ యొక్క అమ్మవారికి ప్రతి మంగళవారము శుక్రవారము అభిషేకాలు, దాని తర్వాత ప్రతిరోజు వచ్చిన భక్తులకు అందరికీ కూడా అర్చనలు అవన్నీ కూడా కుంకుమార్చనలు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఈ యొక్క గుడి మళ్ళీ పునఃప్రతిష్టాపన చేసిన తర్వాత, అంటే ఈ తెలంగాణ సచివాలయ నల్లపోచమ్మ గుడిలో మళ్ళీ ఆగస్టు 25, 2023లో ప్రతిష్టాపన చేసిన తర్వాత 3 గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ 3 గుళ్ళకు కూడా ముగ్గురు అర్చకులు, మురుకుండ్ల సీతారామ శర్మ, బిదురు రాజశేఖర శర్మ, పారణంది అనిల్ కుమార్ శర్మ ముగ్గురు కూడా రోజు కూడా అమ్మవారికి అభిషేకము, శివుడికి అభిషేకము, ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తూ ఉంటాము. తర్వాత ఆ శివుడికి కార్తీక మాసంలో అభిషేకాలు, దాని తర్వాత మన శివరాత్రి రోజు కూడా చక్కగా రోజు మొత్తము కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాము. దాని తర్వాత ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారము మంగళవారము అభిషేకము, దాని తర్వాత ఎవరైనా ఆకుపూజ చేయించుకోవాలనుకుంటే ఆసక్తి గల వారు కూడా ఆకుపూజ కూడా చేయించుకోవచ్చు. దాని తర్వాత అభిషేకాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. మరి ఈ యొక్క అమ్మవారి గుళ్ళో ప్రతి రోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. ప్రతి వచ్చిన వారందరికీ కూడా కుంకుమార్చన చేయడం జరుగుతుంది. దాని తర్వాత విశేషంగా ఏం జరుగుతుంది అని అంటే మాత్రం ప్రతి మూలా నక్షత్రానికి చండీ హవనం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి శరన్నవరాత్రాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా అమ్మవారికి మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. దాని తర్వాత అమ్మవారికి అభిషేకము చేయించుకోవాలి అని అంటే మాత్రం ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి అభిషేకము, దాని తర్వాత అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలనుకుంటే కనుక ఓడిబియ్యాలు, తర్వాత అమ్మవారికి చీర అవన్నీ కూడా సమర్పించుకోవచ్చు. దాని తర్వాత సంకటహర చతుర్థి రోజు ఎవరైనా గణపతికి పూజ చేయాలనుకుంటే కనుక సంకటహర చతుర్థి రోజు కూడా గణపతికి కూడా పూజ చేసుకోవచ్చు. దాని తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి అని ఉంటుంది, అప్పుడు కూడా నాగులు అంటారు వీటిని. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క రూపం, ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క షష్ఠి రోజు కూడా మనం ఇక్కడ కూడా అభిషేకము అలంకరణ చాలా చక్కగా చేసుకోవచ్చు. దాని తర్వాత అమ్మవారికి ఎవరైనా ఎప్పుడైనా ఈ యొక్క గుడికి రావాలనుకుంటే కనుక వారికి శుభ సమయాలు ఎప్పుడు కదా అంటే పొద్దున 8 గంటల నుంచి 12 గంటల వరకు పొద్దున ఉంటుంది. ప్రతిరోజు పొద్దున 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రము 4:30 నుంచి 7 గంటల వరకు
ఈ గుడి తెరిచి ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం మొత్తము కూడా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. ఏదైతే గ్రిల్స్ ఉంటాయో అవన్నీ వేసేసి దాని యొక్క అమ్మవారు మాత్రం ప్రతి రోజు మొత్తము కూడా దర్శనమిస్తారు. కానీ ఆ పంతులు ఉండి అర్చనలు చేసే సమయం మాత్రం 8 నుంచి 12, దాని తర్వాత 4:30 నుంచి 7 గంటల వరకు ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క దర్శనము, కుంకుమార్చనలు అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. జై రాధమ్మ.